ఇప్పుడు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయి. అది కేవలం ఒక మొక్క కాదు, యువత భవిష్యత్తును కాల్చేస్తున్న కార్చిచ్చు. లక్ష్యాల వైపు పరిగెత్తాల్సిన కాళ్ళు జైలు గోడల వైపు అడుగులేస్తున్నాయి. గంజాయి దొరక్కపోతే వైట్నర్, అది కాకపోతే బంగాకు, ఏదీ దొరక్కపోతే అది ఎలా దొరికితే అలా నరాలను తెంచేసుకుంటున్నారు. నెల్లూరులో అనేక చోట్ల జరుగుతున్నది అదే. గంజాయి అంటే పోలీసుల నిఘా ఉంటుంది. మరి అది దొరకకపోతే మత్తుబాబులు ఊరుకుంటారా? లేదు, ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. గంజాయి దొరకని పక్షంలో వైట్నర్ వాసన పీల్చడం, బంగాకు నమలటం, చివరికి పెట్రోల్ వాసన కూడా బానిసలుగా మారిపోతున్నారు. ఈ రకమైన మత్తు పదార్థాలు మనిషి మెదడును పూర్తిగా స్తంభింపచేస్తాయి, విచక్షణను చంపేస్తాయి. ముఖ్యంగా యువత ఈ రకమైన చీప్ లిక్కర్, వైట్నర్ మత్తులో జోగుతూ తమని తాము కోల్పోతున్నారు. నెల్లూరు జిల్లా అటు ఆంధ్ర ఇటు తమిళనాడు సరిహద్దు కావడంతో అక్రమ రవాణాదారులకు ఇదొక సేఫ్ జోన్గా మారింది. ఒడిశాలోని మారుమూల ప్రాంతాల నుంచి బయలుదేరిన గంజాయి రవాణా నెల్లూరు మీదుగా చెన్నైకి తరలిపోతుంది. అంటే నెల్లూరు ఒక ట్రాన్సిట్ హబ్గా మారిందన్నమాట. అయితే ఈ అపవాదును తుడిచిపెట్టేందుకు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల కంకణం కట్టుకున్నారు. నెల్లూరుని గంజాయి రహిత సమాజంగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజితా వేజెండ్ల గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కత్తి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదనే దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది. అయితే ఈ సంఘటన అందరినీ ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటనలు లేవు మనకి టౌన్లో. ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము పరిగణించి తీసుకొని దాన్ని మేడం గారు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో కూడా తెలియదు. ఎమ్మడే సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ సుశాంత్ అనే అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని సెక్యూర్ చేసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణ్, సుధీర్ వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న సెర్చ్ చేయడం జరిగింది. చిన్న సంఘటన ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు. ఎందుకంటే పలుసార్లు రౌడీ ఎలిమెంట్స్ తోటి సహవాసం చేసిన ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము. మత్తుగాళ్ల పైశాచికత్వానికి పరాకాష్ట నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఘటన. అక్కడ గంజాయి అమ్మకాలను ప్రశ్నించిన పాపానికి పెంచలయ్య అనే కమ్యూనిస్టు పార్టీ యువ నాయకుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హతమార్చారు. సమాజం కోసం, తోటివారి కోసం గొంతెత్తిన ఒక గొంతుకను గంజాయి మత్తులో ఉన్న మృగాలు నులిమేశాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక సామాజిక బాధ్యతతో ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంత తెగింపు ఈ గంజాయి బ్యాచ్లకు ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు ఈ ఘటనపై సీరియస్గా స్పందించి ఆ గంజాయి మోకలను విక్రయించిన మహిళను కటకటాల వెనక్కి నెట్టారు. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. ప్రభుత్వం ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలి. నామమాత్రపు అరెస్టులు కాకుండా అక్రమ రవాణాదారుల వెన్నులో వణుకు పుట్టించే చర్యలు కావాలి. లేదంటే రేపు మన ఇంటి బిడ్డ కూడా ఈ మత్తు రక్కస్ కోరల్లో చిక్కోవచ్చు. మత్తు లేని సమాజం కోసం మౌనం వీడదాం. ఈ మహమ్మారిని తరిమి కొడదాం.